Okay, good morning. Let's continue our class. Today we have to start with this fifth unit. Okay, and the fifth unit consists of ఒకసారి మాట్లాడండి నా వాయిస్ నా స్క్రీన్ వినిపిస్తుంటే somebody please talk one time. Anybody? Yes, Hello? sir. Yes, sir. ఓకే వినిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఫిఫ్త్ యూనిట్ వచ్చేటప్పటికి మనకి మెయిన్ టార్గెట్ వచ్చేటప్పటికి ఇన్వర్టర్. ఓకే, ఇన్వర్టర్ we already know what is inverter. మీ ఇంట్లో కూడా ఉంటుంది. కరెంట్ పోయినప్పుడు మీ దగ్గర ఉన్న DC బ్యాటరీ నుంచి మనకి AC కోసం కన్వర్ట్ చేసేది ఇన్వర్టర్. ఓకే, a device that convert DC power to AC power, desired output voltage and frequency is called as inverter. ఓకే, అండ్ నెక్స్ట్ సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఏంటంటే ఇది అవుట్పుట్ AC కాబట్టి AC మోటార్స్, అలాగే ఇండక్షన్ హీటింగ్, UPS, HVDC అండ్ ఎయిర్ క్రాఫ్ట్. ఎక్కడ ఎయిర్ క్రాఫ్ట్ కానీ షిప్ కూడా రాసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే, అంటే షిప్స్ లో కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ లో కానీ మీకు AC జనరేటర్స్ ఉండవు. జస్ట్ విల్ హ్యావ్ బ్యాటరీస్ అండ్ DC టైప్ పవర్. దేర్ విల్ బి ఇన్వర్టింగ్ దట్ పవర్ టు హ్యావ్ దట్ అప్లికేషన్స్. ఓకే, అండ్ మెయిన్ క్లాసిఫికేషన్ వచ్చేటప్పటికి ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ అండ్ కరెంట్ సోర్స్ ఇన్వర్టర్. ఓకే, నేమ్ ఇట్ సెల్ఫ్ రిప్రజెంట్ మీకు తెలిసిపోతుంది. VSI అంటాం వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ ని, CSI అంటాం. ఓకే, ఈ రెండిటి యొక్క మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కన్స్ట్రక్షన్ వైజ్ కూడా ఉంటుంది, అలాగే ఆపరేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఉంటుంది. ఓకే, మీనింగ్ ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ లో కనుక మీరు దాని డెఫినేషన్ అని ఏం లేదు, దాంట్లో సబ్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. బట్ వీ కెన్ సే సింప్లీ దట్ ఇన్ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ ది అవుట్పుట్ వోల్టేజ్ ఇన్ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ లో అవుట్పుట్ వోల్టేజ్ అన్నది ఎప్పుడు స్క్వేర్ వేవే వస్తుంది, స్క్వేర్ వేవ్ వస్తుంది అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, అలాగే కరెంట్ సోర్స్ ఇన్వర్టర్ లో అవుట్పుట్ కరెంట్ అన్నది స్క్వేర్ వేవ్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ లో మీరు ఏ లోడ్ అయినా పెట్టండి, వెదర్ ఇట్ ఈస్ ఆర్ లోడ్, RL లోడ్, RLC లోడ్, RL లోడ్, ఏ లోడ్ పెట్టినా మీకు అవుట్పుట్ వోల్టేజ్ అన్నది స్క్వేర్ వేవే వస్తుంది ఎప్పుడు కూడా. ఓకే, అది ఫస్ట్ డిఫరెన్స్. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే ఇఫ్ DC సోర్స్, దట్ DC సోర్స్ హ్యాస్ లిమిటెడ్ ఆర్ జీరో ఇంపిడెన్స్ ఎట్ ఇన్వర్టర్ ఇన్పుట్ టెర్మినల్స్. అది మెయిన్ రీజన్. ఓకే, అంటే స్టిఫ్ జీరో ఇంపిడెన్స్ అంటే వోల్టేజ్ సోర్స్ కి కరెంట్ సోర్స్ కి తేడా చెప్తున్నారనమాట అక్కడ. అంటే ప్యూర్ వోల్టేజ్ మీరు చదువుకొని ఉంటారు కదా, వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అని, కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ అని చదువుకొని ఉంటారు. అప్పుడు మీరు వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ కి సింబల్ ఏం రాస్తారు, ఇలా రాస్తారు. కరెంట్ సోర్స్ కి ఇలా రాస్తారు. ఓకే, బట్ హౌ డస్ దట్ దిస్ టు దిట్ ట్రాన్స్ఫర్ దట్ we have to add some inductance, then it will be equal to a current source. మీకు ఒక స్టిఫ్ వోల్టేజ్ సోర్స్ కి ఇంపిడెన్స్ కనుక లేదనుకోండి, అది ప్యూర్ వోల్టేజ్ సోర్స్ కింద యాక్ట్ చేస్తుంది. దానికి ఇండక్టెన్స్ ఉంటే అంటే హై ఇండక్టెన్స్, ఓకే, హై ఇంపిడెన్స్ ఆర్ ఇండక్టెన్స్, మీకు బాగా అర్థం అవ్వాలని చెప్తున్నాను, ఇండక్టెన్స్ అని చెప్పి, అప్పుడు మీకు కరెంట్ సోర్స్ వస్తుంది. అది మెయిన్ డిఫరెన్స్ కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అయితే ఆపరేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెన్స్ ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్ స్క్వేర్ వేవ్ ఉంటుంది వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ లో, ఇక్కడ అవుట్పుట్ కరెంట్ అన్నది స్క్వేర్ వేవ్ ఉంటుంది కరెంట్ సోర్స్ ఇన్వర్టర్ లో. మరి ఇక్కడ అడగచ్చు, వాట్ అబౌట్ అవుట్పుట్ కరెంట్ హియర్, అవుట్పుట్ కరెంట్ ఇక్కడ ఎలా ఉంటుంది, అవుట్పుట్ వోల్టేజ్ ఇక్కడ ఎలా ఉంటుంది? దట్ ఈస్ దట్ మెయిన్ క్వశ్చన్ యూ షుడ్ బి ఆస్కింగ్. అండ్ దిస్ వన్ డిపెండ్స్ అపాన్ లోడ్స్, దిస్ డిపెండ్స్ అపాన్ లోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే అది ఆర్ లోడ్ అనుకోండి, మనకు రూల్ ఒకటే, ఆర్ లోడ్ లో వోల్టేజ్ కరెంట్ సేమ్ లా ఉంటాయి ఎక్కడ కూడా, ఇక్కడ కూడా అంతే, లోడ్ డిపెండెంట్. ఓకే, ఆర్ అయితే సేమ్ లా ఉంటుంది ఎప్పుడు కూడా, వోల్టేజ్ కరెంట్ కి ఏం డిఫరెన్స్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇది రెక్టిఫైర్స్ లో కూడా చూసాం. ఓకే, బట్ ఫర్ RL దేర్ విల్ బి రైజింగ్ వేరేగా ఉంటుంది. అప్పుడు కూడా దట్ డిపెండ్స్ అపాన్ ద లోడ్ ఇట్ సెల్ఫ్, కరెంట్ వేవ్ ఫామ్ ఇక్కడ. అలాగే సేమ్ అప్లికబుల్ టు లోడ్ వోల్టేజ్ హియర్. ఓకే, లోడ్ వోల్టేజ్ ఆర్ అవుట్పుట్ వోల్టేజ్ డిపెండ్స్ అపాన్ ద లోడ్ పారామీటర్స్ అన్నమాట. ఓకే, అయితే మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థం అవడం కోసం, అంటే ఇప్పుడు కొంచెం నేను థియరీ పార్ట్ చెప్పాను. నౌ యూ కెన్ సీ దట్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇన్వర్టర్, సింగిల్ ఫేజ్ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ అండ్ 3 ఫేజ్ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్. ఇందులో సింగిల్ ఫేజ్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, 3 ఫేజ్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఓకే, సింగిల్ ఫేజ్ లో మళ్ళీ హాఫ్ బ్రిడ్జ్, ఫుల్ బ్రిడ్జ్ అని ఉంటుంది. అండ్ 3 ఫేజ్ లో 120 degrees కండక్షన్, 180 degrees కండక్షన్ అని ఉంటుంది. మీకు 4 క్వశ్చన్ రావచ్చు
ఇన్వర్టర్ లో మీరు చదివేది 4 హాఫ్ బ్రిడ్జ్, సింగిల్ ఫేజ్ హాఫ్ బ్రిడ్జ్, సింగిల్ ఫేజ్ ఫుల్ బ్రిడ్జ్, 120 degrees 3 phase, 180 degrees 3 phase. ఈ 4 క్వశ్చన్లే ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా ఆ బేసిక్ ఇంట్రొడక్షన్ అప్లికేషన్స్ ఏదైతే చెప్పానో అది మీకు జస్ట్ ఇంట్రొడక్షన్ రాసుకోవడానికి. వాట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఇన్వర్టర్ చాప్టర్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ అర్థమైతే ఇంకో కాన్సెప్ట్ ఫ్రీ అనమాట, ఇంకోటి చదవాల్సిన అవసరం లేదు, అలా ఉంటుంది. ఇఫ్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద బేసిక్ మ్యాథమెటికల్ ఆర్ టేబుల్స్ అనమాట. ఇక్కడ ఆ టేబుల్స్ అన్నది మీకు కనుక బాగా అర్థమైతే దేర్ ఈస్ నో నీడ్ టు స్టడీ ద అదర్ టాపిక్, అలా ఉంటుంది. హాఫ్ బ్రిడ్జ్ చదివితే ఫుల్ బ్రిడ్జ్ వచ్చేసినట్టే, లేకపోతే ఫుల్ బ్రిడ్జ్ చదివితే హాఫ్ బ్రిడ్జ్ వచ్చేసినట్టే, అలాగే 180 చదివితే 120 వచ్చినట్టు. అంటే దానికి ఎనలాగస్ గా ఉంటాయి అనమాట. అప్పుడప్పుడు సిమిలారిటీస్ కూడా ఉంటాయి, కొన్ని ఎనలాగస్ గా కూడా ఉంటాయి. జస్ట్ లైక్ మీరు ఇక్కడ ఈ అనాలజీని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ స్క్వేర్ వేవ్, ఇక్కడ అవుట్పుట్ కరెంట్ వేవ్ ఫామ్ స్క్వేర్ వేవ్. ఇక్కడ అవుట్పుట్ కరెంట్ వేవ్ ఫామ్ డిపెండ్స్ అపాన్ ద లోడ్, ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అన్నది లోడ్ మీద డిపెండ్. ఆపోజిట్ గా మీకు అదే రాయాలి, అదే ఈ చాప్టర్ లో మీకు బాగా యూజ్ అయ్యేది ఇది. ఓకే, ఇప్పుడు కింద అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ. ఇది హాఫ్ బ్రిడ్జ్ సర్క్యూట్, ఇది ఫుల్ బ్రిడ్జ్ సర్క్యూట్. సింగిల్ ఫేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, నేను రెండు ఒకేసారి చెప్తాను ప్యారల్ గా, ఎందుకంటే ఒకటి చదివితే ఒకటి ఫ్రీ అనమాట. ఓకే, అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మీరు చూస్తే ఇదిగోండి T1, T2, D1, D2 ఇది ఒక బ్రిడ్జ్ అనమాట. ఓకే, ఈ రెండు కలిపి ఒక బ్రిడ్జ్, ఇది కలిపి ఒక బ్రిడ్జ్ అనుకుందాం. పాత్స్ మీరు ఏమన్నా అనుకోండి, లేకపోతే ఒక పెయిర్ అనుకోండి. బ్రిడ్జ్ అనొద్దు, పెయిర్ అనుకోండి, ఎందుకంటే మళ్ళీ బ్రిడ్జెస్ అంటే ఆ బ్రిడ్జ్ లో ఆఫ్ ఉండాలి కదా అనుకుంటారు. అలా కాదు, ఇది ఒక పెయిర్, ఇది ఒక పెయిర్. ఇది ఆ బ్రిడ్జ్ కాబట్టి ఇలాంటి పెయిర్స్ ఇక్కడ 2 ఉన్నాయి, కానీ ఇది ఫుల్ బ్రిడ్జ్ కాబట్టి ఇలాంటి పెయిర్స్ 4 ఉన్నాయి. అందుకనే మీరు ఇక్కడ చూస్తే T1, T2, T3 పేరు, T4 పేరు. ఓకే, దట్ ఈస్ వాట్. అర్థమైంది కదా, 4 ఉన్నాయి మనకి. సర్క్యూట్ కాన్ఫిగరేషన్ ఇది, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. అయితే లెఫ్ట్ సైడ్ చూస్తే మీరు దీనికి VS/2 వోల్టేజ్ ఉంది, డౌన్ కూడా VS/2. అండ్ ఇక్కడ న్యూట్రల్ ఒకటి ఉంది, మళ్ళీ న్యూట్రల్ అనకూడదు, కామన్ పాయింట్ ఒకటి ఉంది. ఓకే, ఇలాంటి వోల్టేజ్ సోర్స్ దొరకడం కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్రిడ్జ్ యొక్క ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ డిసడ్వాంటేజ్ చెప్తున్నాను నేను. ఓకే, ద డిసడ్వాంటేజ్ ఈస్, ఓకే, ఇలా సెంటర్ ట్యాప్డ్ హాఫ్ బ్రిడ్జెస్ లో సెంటర్ ట్యాప్డ్ వోల్టేజ్ సోర్సులు అన్నది దొరకడం చాలా కష్టం. కష్టం అంటే దొరకడం అంటే దొరకవని కాదు, దొరుకుతాయి, బట్ దే ఆర్ కాస్ట్లీ. ఓకే, నో నీడ్, ఎందుకు అవసరం లేదు, ఎందుకంటే ఇదే పని హాయిగా ఫుల్ బ్రిడ్జ్ చేసేసుకుంటుంది కదా మనం. కానీ స్టార్టింగ్ లో ఆ బ్రిడ్జ్ మనకి బేసిక్ అన్నమాట. ఓకే, బేసిక్ కోసం చూసాం. ఓకే, లెట్ మీ అరేంజ్ దిస్ వన్ టైం. ఇదంతా అయిపోయింది, ఇప్పుడు ఆపరేషన్ చూద్దాం. ఓకే, సి ఇన్ పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉండవు, ఎందుకంటే ఇన్పుట్ DC. ఇక్కడ ఎప్పుడైతే మనం T1 ట్రిగర్ చేస్తున్నామో, T1 ట్రిగర్ చేస్తే వాట్ ఎవర్ ద లోడ్ వోల్టేజ్ చూడండి, ఇదిగోండి ఇది లూప్. ఇక్కడ లూప్ వస్తుందంటే లూప్, ఇదిగోండి ఇది లూప్, ఇలా వస్తుంది. T1 ట్రిగర్ చేస్తుంది. ఓకే, అంటే T1 ట్రిగర్ చేసినప్పుడు మీకు ఈ లూప్ వస్తుంది. అప్పుడు V0 యొక్క పాజిటివ్ టెర్మినల్ ఇదిగోండి ఇక్కడికి వస్తుంది, నెగిటివ్ టెర్మినల్ ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఆ టైంలో V0 వచ్చేటప్పటికి VS/2 T1 ట్రిగర్ చేసేటప్పుడు. ఓకే, సిమిలర్లీ నేను ఎప్పుడైతే T2 ట్రిగర్ చేశాను అనుకోండి, T2 ట్రిగర్ చేస్తే ఈ నెగిటివ్ అన్నది ఇక్కడికి వస్తుంది, ఈ పాజిటివ్ అన్నది ఇక్కడికి వస్తుంది. ఓకే, అప్పుడు మీరు చూస్తే V0 అన్నది -VS/2. ఓకే, అంటే దీనివల్ల మీకు ఏమర్థం అవుతుందంటే, ఎప్పుడైతే పాజిటివ్ హాఫ్ సైకిల్ ట్రిగర్ అవుతుందో, అంటే T1 ట్రిగర్ అవుతున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ వేవ్ ఫామ్ కూడా ఉంది. T1 అదిగోండి ఇక్కడ ఓన్లీ ట్రిగరింగ్ అన్నది T1 కే ఉంది, T2 కి ఏం ట్రిగరింగ్ లేదు. ఇది T2 ట్రిగరింగ్. IG2 అంటే గేట్ కరెంట్ ఆఫ్ సెకండ్ థైరిస్టర్ అనమాట. ఎప్పుడైతే T1 ట్రిగర్ అవుతుందో పాజిటివ్ వోల్టేజ్ అంతా VS/2 వచ్చింది, ఇప్పుడే చూపించాను నేను అక్కడ. ఓకే, ఎప్పుడైతే T2 ట్రిగర్ అవుతుందో మీకు -VS/2 వస్తుంది, ఇదిగోండి అది. ఓకే, మళ్ళీ T1 ట్రిగర్ చేస్తాం మనం, దట్ ఈస్ వాట్ ద మళ్ళీ పైకి వస్తుంది. మళ్ళీ T2 ట్రిగర్ చేస్తే కిందకు వస్తుంది. ఓకే, అవుట్పుట్ వోల్టేజ్ ఇది. అవుట్పుట్ వోల్టేజ్ వేవ్ ఫామ్ ఏం చెప్పాను నేను ఆల్రెడీ, వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ అయితే మీకు ఎప్పుడు స్క్వేర్ వేవ్ ఫామే వస్తుందని కూడా చెప్పాను నేను స్టార్టింగ్ లో. ఓకే, దట్ ఈస్ వాట్, ఎప్పుడు స్క్వేర్ వేవ్ ఫామే వస్తుంది. ఓకే, అదే పాయింట్ అన్నది ఇక్కడ థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను నేను, ఇదంతా కూడా అది చెప్పడం జరిగింది. ఓకే, అయితే
ఇక్కడ మీకు మెయిన్ డిసడ్వాంటేజ్ కూడా చెప్పాను. 3 వైర్ డిసి సప్లై ఆర్ న్యూట్రల్ పాయింట్ 2 వైర్ డిసి సప్లై అన్నది కూడా దొరకడం అన్నది కొంచెం కష్టం. మెయిన్ డ్రాబ్యాక్ అదే. ఓకే, ఇప్పుడు సేమ్ టు సేమ్ మనం ఫుల్ బ్రిడ్జ్కి వెళ్దాం. ఇక్కడ కూడా స్క్వేర్ వేవ్ ఫామ్ వస్తుందో లేదో చూద్దాం. అయితే ఇక్కడ మనం ఒకటి కాదు 2 ట్రిగర్ చేయాలి మనకి. ఫస్ట్ ముందు పాజిటివ్ వోల్టేజ్ విఎస్ కావాలనుకుంటే అదిగోండి T1 నుంచి T2 నుంచి ఇదిగోండి ఇది ఇలా T1 అండ్ T2 ట్రిగర్ చేసాం అనుకోండి, మీకు V0 వచ్చేటప్పుడు విఎస్ వస్తుంది. నెక్స్ట్ T3 T4 ట్రిగర్ చేస్తే నేను పింక్ కలర్ లో గీస్తాను. ఓకే, T3 T4 నుంచి ట్రిగర్ చేస్తే ఈసారి కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. అప్పుడు ఆ వోల్టేజ్ చూడండి ఇక్కడ మైనస్ కి టచ్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది మనకి, అది చేంజ్ అవ్వదు. దట్స్ వై ఇట్ విల్ బి V0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ విఎస్ వస్తుంది. ఓకే, ఇది ఆల్రెడీ ఇలాంటి లూప్స్ మనం ఆల్రెడీ చూసాం మనం. ఓకే, ఇక్కడ వోల్టేజ్ ఎప్పుడు కూడా స్క్వేర్ వేవ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో ఫర్ హియర్, ఎప్పుడైతే T1 అండ్ T2 ట్రిగర్ చేస్తే మీకు విఎస్ వస్తుంది వోల్టేజ్. ఓకే, ఎప్పుడైతే T3 అండ్ T4 ట్రిగర్ చేస్తే మీకు మైనస్ విఎస్ వస్తుంది. అదే స్క్వేర్ వేవ్ ఫామ్. మళ్ళీ T1 T2 పాజిటివ్, మైనస్ వస్తే మైనస్, సేమ్ రిపీటెడ్. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసే పాయింట్ ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్ ఇక్కడ కూడా స్క్వేర్ వేవ్, కానీ మ్యాగ్నిట్యూడ్ వైజ్ ఇక్కడ మైనస్ విఎస్/2, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ విఎస్ డబల్ వస్తుంది అనమాట వోల్టేజ్. అది ఎందుకు మనం సార్ ఇదే మనం అక్కడ దానికే వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటే, మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి, 3 వైర్ డిసి సప్లై అన్నది దొరకడం కష్టం, కాస్ట్లీ. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటి, అక్కడ ఓన్లీ అవుట్పుట్ వోల్టేజ్ ఒక మ్యాగ్నిట్యూడ్ మైనస్ విఎస్/2 నుంచి ప్లస్ విఎస్/2 వరకు మాత్రమే మనకి పాసిబుల్. ఓకే, ఆ బ్రిడ్జ్ లో. అదే మనం ఫుల్ బ్రిడ్జ్కి వెళ్ళాం అనుకోండి, విఎస్ నుంచి మైనస్ విఎస్ కి, ఆ ప్లస్ విఎస్ నుంచి మైనస్ విఎస్ కి, కింద నుంచి చూసినా అదే మ్యాగ్నిట్యూడ్. ఓకే, చేంజెస్ అన్నది. ఓకే, దిస్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ హాఫ్ బ్రిడ్జ్, సింగిల్ ఫేజ్ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ అండ్ ఫుల్ బ్రిడ్జ్. అయితే ఇందులో ఉన్న లోడ్ గురించి మనం ఏం మాట్లాడలేదు. ఇందులో ఏ లోడ్ ఉంది, ఫస్ట్ డౌట్ ఇందులో ఏ లోడ్ ఉంది, ఇక్కడ కూడా ఏ లోడ్ ఉంది. ఓకే, ఈ లోడ్ డిపెండెడ్ అయ్యే మనకి కరెంట్ వేవ్ ఫార్మ్స్ అన్నది వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ పాయింట్ చెప్పేది. నెక్స్ట్ పాయింట్, ఓకే, ఈ డయోడ్స్ యొక్క ఆపరేషన్ ఎప్పుడు వస్తుంది అది కూడా తెలియాలిగా. ఇందులో ఓన్లీ థైరిస్టర్స్ వాల్యూసే చెప్పాను నేను, కానీ డయోడ్స్ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే ఈ లోడ్ లో కనుక మీకు ఇండక్టెన్స్ ఉందో అప్పుడు మాత్రమే ఈ డయోడ్స్ అన్నది పాసిబుల్. ఇండక్టెన్స్ కానీ కెపాసిటెన్స్ కానీ ఆర్ఎల్సి కానీ. ఓకే, అంటే ఆర్ లోడ్ లో డయోడ్స్ వల్ల యూజ్ఫుల్నెస్ ఏమీ లేదు. ఫస్ట్ పాయింట్. ఎందుకు అది మీకు ఆల్రెడీ తెలియాలి. ఎందుకంటే రెసిస్టెన్స్ ఏ ఎనర్జీని చేంజ్ చేసుకోదు, స్టోర్ చేసుకోదు, అది ఓన్లీ డిసిపేట్ చేస్తుంది. అది ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ అలా కాదు కదా, అవి ఎనర్జీస్ చేంజ్ చేస్తాయి, ఆ టైంలో పొలారిటీని రివర్స్ చేస్తాయి, కరెంట్ డైరెక్షన్ సేమ్ గా పెట్టుకుంటాయి. అందుకని మనం ఆల్రెడీ ఇలాంటి ఎప్పుడైతే ఇందులో ఇండక్టెన్స్ స్టార్టింగ్ లో ఇలా ఛార్జ్ అయింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ టైం ఇలా ఛార్జ్ అయినప్పుడు ఆ ప్లస్ అన్నది డయోడ్ నుంచి ఆపరేషన్ వస్తుంది. ఇలా ప్రతిసారి ప్రతి లోడ్ కి చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది అని చెప్పి, అంటే ఇన్వర్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎగ్జామ్ లో రాయడానికి చాలా కష్టం అయిపోతుంది అని చెప్పి నేను ఒక టేబుల్ ని చూసానమ్మా. ఇది టేబుల్ నాది. ఓకే, మేబీ మిగతా వాళ్ళకి కూడా ఈ ఐడియా వచ్చి ఉండొచ్చు, కాదనట్లేదు, బట్ దిస్ వన్ ఈజ్ మైన్. ఓకే, నాకు ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కరెంట్ వేవ్ ఫార్మ్స్ ఫర్ డిఫరెంట్ వేవ్ ఫార్మ్ కి ఆ బ్రిడ్జ్ గీయాలనుకున్నాము. ఇక్కడ ఫుల్ బ్రిడ్జ్ గీసి ఉన్నాయి, కానీ మీకు కరెంట్ వేవ్ ఫార్మ్స్ ఫర్ మిమ్మల్ని అడిగారు ఏంటి ఎగ్జామ్ లో, ఆర్ఎల్ లోడ్ కి హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ కి మీరు కరెంట్ వేవ్ ఫార్మ్స్ గీయాలి. ఓకే, అంటే మీరు కళ్ళు మూసుకొని ముందు వోల్టేజ్ వేవ్ ఫార్మ్ గీసేస్తారు, కానీ మీరు అప్పుడు చేయాల్సింది ఏంటి, మైనస్ విఎస్/2 నుంచి ప్లస్ విఎస్/2 నుంచి మైనస్ విఎస్/2 అని వచ్చేసి ఇక్కడ T1 కండక్ట్ అవుతుంది, ఇక్కడ T2 కండక్ట్ అవుతుంది, మళ్ళీ T1 కండక్ట్ అవుతుంది, T2 కండక్ట్ అవుతుంది, T1 కండక్ట్, ఇలా రాస్తారు. వోల్టేజ్ వేవ్ ఫార్మ్ వరకు తెలుసు మీకు ఆపరేషన్. అయితే మిమ్మల్ని అడుగుతుంది ఏంటి, ఆర్ఎల్ లోడ్ అడుగుతున్నారు. ఓకే, ఆర్ఎల్ వేవ్ ఫామ్ లో మీకు ఇక్కడ వేవ్ ఫామ్ వచ్చేటప్పటికి ఇలా రైజింగ్, డిక్రిమెంట్, మళ్ళీ రైజింగ్, డిక్రిమెంట్ వస్తుంది. ఓకే, ఇలాగే గీయాలని లేదు, అక్కడ స్టార్టింగ్ లో ఇలాగే గీయాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కూడా మీరు ఇది ఇలా అయినా గీసుకోవచ్చు, గీసుకోవడానికి ఏదైనా గీసుకోవచ్చు. అయితే రూల్స్ అన్నది మాత్రం ఫాలో అవ్వాలి. ఓకే, ఆ రూల్స్ ఏంటంటే, లెట్ మీ ఎరేజ్ దిస్ వన్. ఇది మీ స్క్వేర్ వేవ్ ఫామ్ వస్తుంది, మీకు ట్రయాంగులర్ వేవ్ ఫామ్ వస్తుంది. అయితే ఫస్ట్ మీకు
ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ బ్రిడ్జ్ అయినా ఫుల్ బ్రిడ్జ్ అయినా కరెంట్ వేవ్ ఫార్మ్స్ అన్నది ఎలా ఉంటాయంటే, ఆర్ లోడ్ కి అయితే స్క్వేర్ వేవ్ ఫార్మ్ వస్తుంది, కరెంట్ కూడా సేమ్ వస్తుంది. ఆర్ఎల్ లోడ్ కి అయితే ట్రయాంగులర్ వేవ్ ఫార్మ్ వస్తుంది. ఓకే, ఆర్ఎల్సి ఓవర్ డాంప్డ్ అంటే మీకు సైనసాయిడల్ డౌన్ వస్తుంది, అంటే స్టార్టింగ్ అన్నది కింద నుంచి డౌన్ వస్తుంది. ఓకే, ఆర్ఎల్సి అండర్ డాంప్డ్ అయితే సైన్ అన్నది సైనసాయిడల్ వస్తుంది, కానీ అప్ నుంచి వస్తుంది. మీకు ఆ పేరు అన్నది ఆపోజిట్ గా పెట్టుకోండి. ఇక్కడ ఓవర్ వచ్చింది అనుకోండి, ఓవర్ డాంప్డ్ వచ్చింది అనుకోండి, ఓవర్ డాంప్డ్ అంటే దానికి ఆపోజిట్ అనుకుంటున్నాం కాబట్టి మనం కింద నుంచి స్టార్ట్ చేయాలి. గీయడం అన్నది ఏ పాయింట్ నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ ఆఫ్ కండక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంతే తప్ప ఎగ్జాక్ట్ గా స్టార్ట్ చేయాలని రూల్స్ ఏం లేవు. మీకు షార్ట్ కట్ చెప్తున్నాను అనమాట, ఎలా మీకు అర్థం అవడానికి కోసం అనమాట. ఓకే, ఈ 4 వేవ్ ఫార్మ్స్ మీకు వస్తాయి. ఆర్ లోడ్ అయితే స్క్వేర్ వేవ్ ఫార్మే గీయాలి. ఓకే, అండ్ ఆర్ఎల్ లోడ్ అయితే ట్రయాంగులర్ వేవ్ ఫార్మ్ గీయాలి. ఆర్ఎల్సి ఓవర్ డాంప్డ్, ఆర్ఎల్సి 3 ఉన్నాయి. మరి ఓవర్ డాంప్డ్ కి అండర్ డాంప్డ్ కి తేడా ఏంటో తెలుసా? ఓవర్ డాంప్డ్ అంటే ఎక్సి గ్రేటర్ దెన్ ఎక్సెల్. మీ లోడ్ లో గనక కెపాసిటెన్స్ ఎక్కువగా ఉంటే ఓవర్ డాంప్డ్ అవుతుంది, అలాగే ఇండక్టెన్స్ ఎక్కువగా ఉందనుకోండి మీకు అండర్ డాంప్డ్ అవుతుంది. ఓకే, అది మీకు తెలియాలి. ఓకే, లేకపోతే మీకు కంట్రోల్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా చెప్పుకోవచ్చు. కంట్రోల్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవర్ డాంప్డ్ అండర్ డాంప్డ్ ఏంటి? ఆ డాంపింగ్ రేషియో జీటా అని చెప్పి మీకు డాంపింగ్ రేషియో ఉంటుంది, R/2√C/L అని చెప్పి దానికి ఈక్వేషన్. ఇది కనుక గ్రేటర్ దెన్ 1 అయింది అనుకోండి ఓవర్ డాంప్డ్, జీటా నుంచి 0 నుంచి లెస్ దెన్ 1 అయితే అండర్ డాంప్డ్. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఆ జీటాని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఓకే, కానీ వేవ్ ఫామ్ అన్నది ఎలా గీయాలి, ఆ టైంలో నోటిఫికేషన్ చేయండి. ఏది నోటిఫై చేయాలి? నోటిఫై అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ చెప్పేసాం T1 T2 T1 T2 అని, సేమ్ టు సేమ్ మీరు ఇక్కడ డైరెక్ట్ కాపీ చేసేసేయచ్చు. T1 T2 T1 T2 అని చెప్పి మీకు ఏం ప్రాబ్లం లేదు. ఆర్ లోడ్ వరకు కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ వైజ్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక్కడ 100 వోల్ట్స్ అనుకోండి, రెసిస్టెన్స్ 10 ఓమ్స్ అయ్యేటప్పటికి ఇది 10 ఆంపియర్స్ అయ్యి ఉంటుంది. I/V/R కదా, అందుకని 100/10 తీసుకునేటప్పటికి 10 ఆంపియర్స్ వస్తుంది, మ్యాగ్నిట్యూడ్ వైజ్ 10 వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మిగతా చోట ఏ పాయింట్ రాయాలి అంటే, ఇదిగోండి ఇక్కడ మీకు ఈ బ్రిడ్జ్ అన్నది, ఈ టేబుల్ అన్నది హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే దీని టేబుల్ ని ఎలా చదవాలి, ఫస్ట్ అండర్స్టాండింగ్ ఎలా చేసుకోవాలి అనుకుంటే, ఫస్ట్ థింగ్ మీరు ఎప్పుడైనా వోల్టేజ్ పాజిటివ్ గా చూసి కరెంట్ కూడా పాజిటివ్ చూస్తే ఆ బ్రిడ్జ్ లో T1 కండక్టర్ అంటే మీరు ఇక్కడ ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, లెట్ మీ డిలీట్ దిస్ వన్. ఆర్ లోడ్ కి అవసరం లేదు, ఆర్ లోడ్ కి సిమిలర్ కాపీ కొట్టేయడమే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను రాయాలి దీనికి వోల్టేజ్ పాజిటివ్. అదిగోండి వోల్టేజ్ పాజిటివ్ ఇక్కడ వరకు ఉంది, వోల్టేజ్ పాజిటివ్ ఇక్కడ వరకు ఉంది. ఓకే, కరెంట్ పాజిటివ్ అన్నది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇదే కదా, ఇక్కడ నుంచి ఇదిగోండి ఇదంతా కూడా కరెంట్ పాజిటివ్ అన్నది. ఈ లైన్ మొత్తం కూడా ఎవరు కండక్ట్ అవుతున్నారు మనకి? ఇక్కడ చూడండి, వోల్టేజ్ పాజిటివ్, కరెంటు పాజిటివ్, T1 వరకు అనమాట. అయితే ఇక్కడ నుంచి మీకు కరెంట్ నెగిటివ్, వోల్టేజ్ నెగిటివ్. ఈ లైన్ అన్నది వోల్టేజ్ నెగిటివ్. ఓన్లీ ఇక్కడ నుంచి మాత్రం ఇక్కడ వరకు మాత్రమే మీకు T1 కండక్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ చూసుకోండి పైన, ఒకవేళ వోల్టేజ్ పాజిటివ్ కరెంట్ నెగిటివ్ కింద గీశారు మీరు. ఓకే, వోల్టేజ్ పాజిటివ్ కరెంట్ నెగిటివ్ అయితే మీకు ఎవరు కండక్ట్ అవుతారో D1 కండక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ గీయాల్సింది ఎవరిని? ఇదిగోండి ఇక్కడ D1 ని గీయాలి. ఇక్కడ నుంచి ఇక్కడే ముందు D1 వచ్చింది, తర్వాత T1 వచ్చింది. ఓకే, తర్వాత మళ్ళీ ఈ 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం. వోల్టేజ్ నెగిటివ్ ఉంది, కరెంట్ పాజిటివ్ ఉంది. వోల్టేజ్ నెగిటివ్ ఉంది, కరెంట్ పాజిటివ్ ఉంది. ఈసారి డివైజ్ ఏంటి? D2 అన్నమాట. D2 రాయాలి. ఓకే, అలాగే 2 నెగిటివ్ ఉన్నాయి, అప్పుడు T2 రాసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఇది నెగిటివ్ ఉంది, ఈ ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెగిటివ్ ఉంది. ఓకే, దట్స్ వై వీ కెన్ రైట్ హియర్ T2 అని రాసుకోవచ్చు. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ ఏంది? సేమ్ మళ్ళీ ముందుంది కదా, ఇక్కడ D1 పెట్టాం కదా, ఇది D1, ఇది T1, ఇది D2, ఇది T2. మళ్ళీ సేమ్ టు సేమ్. ఇది ఇక్కడే కాదు, ట్రయాంగులర్ లోనే కాదు, సైనసాయిడ్ లో కూడా అప్లికబుల్. అది ఓవర్ డాంప్డ్ అయినా అండర్ డాంప్డ్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపేర్ చేసుకోవాల్సింది మళ్ళీ వోల్టేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పాజిటివ్ గా ఉంది. ఇదిగోండి నేను లాస్ట్ అండర్ డాంప్డ్ గీస్తున్నాను. అండర్ డాంప్డ్ లో వోల్టేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పాజిటివ్ గా ఉంది, ఆల్రెడీ పైన తెలుసు కదా మనకు వోల్టేజ్ పాజిటివ్ గా ఉందని. కానీ కరెంట్ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే పాజిటివ్ ఉంది. అంటే
ఈ ఏరియాలో ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఓన్లీ T1 కండక్ట్ చేస్తున్నారు. అంతేనా? మీరు చూసుకోండి ఒకసారి. 2 పాజిటివ్ అయితే ఎవరు? ఓకే, 2 పాజిటివ్ అయితే T1. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు T1. తర్వాత వోల్టేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకా పాజిటివ్ గానే ఉంది, కానీ ఈ ఏరియా ఈ చిన్న ఏరియా ఉంది చూసారా, అది కూడా ఐడెంటిఫై చేసుకోవాలి మీరు. ఆ మొత్తం ఒకటే సైనసాయిడల్ పెర్ఫెక్ట్ సైనసాయిడల్ తీసుకోకూడదు ఎప్పుడు కూడా. పెర్ఫెక్ట్ సైనసాయిడల్ రాదు మనకి కరెంట్ వేవ్ ఫామ్. వీ హ్యావ్ టు గెట్ స్మూత్నింగ్, తర్వాత దానికి ఫిల్టర్స్ ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత వచ్చే వేవ్ ఫామ్స్ ఇది. అయితే మనకి స్టార్టింగ్ లో మనం ఇలాగే అనలైజ్ చేసుకోవాలి. ఆ చిన్న వేవ్ ఫామ్ అయినా కూడా వోల్టేజ్ పాజిటివ్ లో ఉంది, కరెంట్ నెగిటివ్ లో ఉంది. అందుకని పాజిటివ్ నెగిటివ్ కాబట్టి ఇది D1 కి సంబంధించి ఈ చిన్న ఏరియా. తర్వాత ఇక్కడ నుంచి ఈ ఏరియా వరకు T2 కి సంబంధించిన ఏరియా, ఇది D2 కి సంబంధించి. ఇలా ప్రతిసారి మీకు T1 D1 T2 D2 వస్తుంది అనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పైన వేవ్ ఫామ్ చూసారనుకోండి, ఈసారి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వోల్టేజ్ పాజిటివ్ గా ఉంది కదా, కానీ ఇది నెగిటివ్ గా వచ్చింది కాబట్టి ఫస్ట్ D1, తర్వాత T1, తర్వాత D2, తర్వాత T2 ఇలా వస్తుంది మనకి. ఓకే, దిస్ ఇస్ ద వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ దిస్ ఫర్ హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్. ఓకే, హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ లో నేను చెప్పిన ఇప్పటి వరకు కూడా ఈ T1 T2 D1 D2 గురించి చెప్పాను. మరి ఫుల్ బ్రిడ్జ్ కి వచ్చేటప్పుడు కూడా మనం ఒకటి చదివితే ఇంకోటి ఫ్రీ అని చెప్తున్నాను కదా ఈ చాప్టర్ లో మొత్తం కూడా. మీరు ఏం చేయాలంటే ఇక్కడ T1 ఉన్నప్పుడు T1 T2 అని చెప్పి రాయాలి. ఓకే, T1 T2 అని రాయాలి. అంటే ఏం లేదు, దాని వల్లనే ఇక్కడ D1 ఉన్నప్పుడు D1 D2 అని రాయాలి. T1 ఉన్నప్పుడు T1 T2, D1 ఉన్నప్పుడు D1 D2. మరి D2 ఉన్నప్పుడు మనకి ఆ D2 పేరు ఆల్రెడీ పైన అయిపోయింది కదా, అప్పుడు ఇంకా మిగిలిన పేరు ఏంటంటే D3 D4 పేరు. T2 అంటే T3 T4 పేరు. దీన్ని కనుక మీరు ఐడెంటిఫై చేసుకొని గుర్తు పెట్టుకోగలిగితే, ఈ టేబుల్ క్రియేట్ చేసింది నా షార్ట్ కట్ తో క్రియేట్ చేసుకున్నాను. టెక్స్ట్ బుక్స్ లో ఉండదు ఇది, బట్ నౌ యూ కెన్ డైరెక్ట్లీ సి. మీరు అదే పాయింట్ ఇది ఆల్రెడీ రిప్రజెంట్ చేసేసి ఉన్నారు ఇక్కడ. మీకు ఆర్ఎల్ లోడ్ అనుకోండి, డైరెక్ట్ మీరు T1 T2 T3 T4 T1 T2 T3 T4 ఇక్కడ ఎటువంటి డీ ప్లే ఉండదు. ఆర్ లోడ్ లో మీకు డయోడ్ ప్లే అన్నది ఉండదు. ఓకే, బట్ ఆర్ఎల్ లోడ్కి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ట్రయాంగులర్ గీయాలి. మీకు అది తెలిసి ఉండాలి. ట్రయాంగులర్ ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయండి, కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారనుకుందాం, ఇలా స్టార్ట్ చేశారనుకుందాం. కానీ అలా స్టార్ట్ చేస్తే మీకు ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది దేన్ని? D2 ఐడెంటిఫై చేయాలి. అయితే D2 అంటే మీకు ఫుల్ బ్రిడ్జ్ లో ఏంటది? D3 D4 అని. T2 అంటే T3 T4 అని. D1 అంటే D1 D2 అని. T1 అంటే T1 T2 అని. ఇలా ప్రతి చోట కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఇక్కడ ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ముందు T1 T2 పెన్సిల్ తో రాసేసుకున్న తర్వాత మీరు దాన్ని మోడిఫై చేసుకోవచ్చు, కరెక్ట్ యాక్యురేట్ వరకు వస్తాయి. అండ్ దిస్ విల్ బి అప్లికబుల్ ఫర్ ఓవర్ డాంప్డ్ ఆల్సో అండ్ అండర్ డాంప్డ్ ఆల్సో. ఓకే, అంటే చెప్పాను కదా, ఒకటి హాఫ్ బ్రిడ్జ్ చదివితే ఫుల్ బ్రిడ్జ్ ఫ్రీ. దట్ ఈస్ వాట్ దిస్ వన్. ఓకే, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇప్పుడు మనకి ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ లో సింగిల్ ఫేజ్ లో మీకు డిఫరెంట్ లోడ్స్ కి ఎలా మనం ఇక్కడ స్విచ్చింగ్ ప్యాటర్న్స్ చెప్తున్నాం. మనం ఇక్కడ స్విచ్చింగ్ అన్నది చెప్తున్నాం, అంటే ఎవరెవరు స్విచ్ అవ్వాలి ఇది మన కంట్రోల్లో ఉంటుంది. వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ లో కానీ అసలు ఇన్వర్టర్ లో మనకి ఏసీ సోర్స్ లో పాజిటివ్ హాఫ్ సైకిల్ నెగిటివ్ హాఫ్ సైకిల్ అలాంటివి ఏం ఉండవు. మనం ఇక్కడ డివైస్ స్విచ్ చెయ్యాలి. అంటే ఈ టేబుల్ యొక్క మీనింగ్ ఏంటి అంటే, మీకు కనుక ఆ వేవ్ ఫామ్ అలా రావాలి అనుకుంటే ఫస్ట్ దేని స్విచ్ ఆఫ్ చేయాలి, స్విచ్ ఆన్ చేయాలి, T1 స్విచ్ ఆన్ చేయాలి, తర్వాత D1 అదే స్విచ్ ఆన్ అవుతుంది, తర్వాత D2 కూడా అదే చేసుకుంటుంది, తర్వాత T2 స్విచ్ ఆన్ చేయాలి మనం కంపల్సరీగా. ఓకే, అలా మనం ఒక పల్సెస్ అన్నది జనరేట్ చేయగలిగితేనే మనకి ఇన్వర్టర్స్ అన్నది పాసిబుల్. ఓకే, మీ ఇంట్లో కూడా వాడే ఇన్వర్టర్స్ లో కూడా ఇవే ఉంటాయి. అయితే ఇందులో కరెంట్ సోర్స్ ఇన్వర్టర్స్, వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్స్ అని చెప్పి 2 టైప్స్ ఉంటాయి. డెఫినెట్ క్వశ్చన్ అమ్మ ఇది. ప్రతిసారి మనకి ఒక విఎస్ఐ ఎస్ఎస్ఎస్ సిఎస్ఐ అన్నది ఒక క్వశ్చన్ వస్తుంటుంది మీకు. ఓకే, ఆ క్వశ్చన్ లో ఏంటంటే మీకు ఎప్పుడు కూడా డిఫరెన్సెస్ చూస్తే మనం మెయిన్ డిఫరెన్స్ ఆల్రెడీ చెప్పాను మీకు నేను ఆల్రెడీ. ఓకే, అవుట్పుట్ వోల్టేజ్ ఇక్కడ స్క్వేర్ వేవ్ ఫామ్ లో ఉంటుంది. అవుట్పుట్ వోల్టేజ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద లోడ్. మీనింగ్ ఏంటంటే ఇది స్క్వేర్ వేవ్ ఫామ్ లో ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది ఏ లోడ్ అయినా కూడా ఇంకా మీకు ఎప్పుడు స్క్వేర్ వేవ్ ఫామే వస్తుంది. ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద అవుట్పుట్ కరెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది లోడ్. ఇది కూడా సేమ్. ఓకే, సేమ్ మీనింగ్ అది. ఓకే, ఇన్పుట్ వోల్టేజ్
is maintained constant, input current is constant but adjustable. Okay, maximum constant. ఓకే, లోడ్ కరెంట్ అన్నది నేచర్ ఆఫ్ ది లోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అవుట్పుట్ లోడ్ వోల్టేజ్ అన్నది లోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, కానీ చాలా కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనకి ఇక్కడ ఫీడ్బ్యాక్ డయోడ్స్ ఉన్నాయి చూసారా, D1 D2 D3 D4 అని ఉన్నాయి చూసారా, అవి వోల్టేజ్ సోర్స్ లోనే ఉంటాయి, ఇక్కడ ఎటువంటి డయోడ్స్ ఉండవు. అది ఫస్ట్ థింగ్. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, లేకపోతే టెక్స్ట్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేశాను మీకు, అక్కడ కూడా చూడండి. కరెంట్ సోర్స్ ఇన్వర్టర్ లో మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ డయోడ్స్ ఉండవు. దట్ ఈస్ ద ఫస్ట్ వాళ్ళు అడిగే దాంట్లో మెయిన్ ఇది ఐడెంటిఫై చేస్తారు. ఓకే, మిగతా అంతా కూడా నార్మల్ ఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన డిఫరెన్స్ ఇది. అండ్ నెక్స్ట్ టైం ఇన్ హియర్ ఈజ్ కమ్యూటేషన్ ఈజ్ కాంప్లికేటెడ్. ఇక్కడ కమ్యూటేషన్ అనేది చాలా సింపుల్. కమ్యూటేషన్ అంటే మీకు తెలుసు ఏంటని. ఓకే, టర్నింగ్ ఆఫ్ థైరిస్టర్స్ ని కమ్యూటేషన్ అంటాం. ఇక్కడ సెల్ఫ్ కమ్యూటేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఈజీ, కాంప్లికేటెడ్ కాబట్టి పవర్ బీజేటీ, పవర్ మాస్ఫెట్, ఐజీబీటీ, జీటీవీఓ ఇలాంటి యూజ్ చేస్తాం. ఇక్కడ యూజ్ చేయలేము, ఓన్లీ ఎస్సీఆర్ మాత్రమే యూజ్ చేస్తారు. ఓకే, ఎందుకంటే రివర్స్ వోల్టేజ్ ని, హై రివర్స్ వోల్టేజ్ ఎక్కువగా వస్తుంది. ఓకే, మీకు డయోడ్స్ చదువుకున్నప్పుడు మీరు పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అని చెప్పి చదువుకొని ఉంటారు. ఓకే, పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అని చెప్పి అంటే స్విచ్ ఆఫ్ అయినప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సర్క్యూట్, మీరు ఇక్కడ ఈ సర్క్యూట్ చూడండి, లెట్ మీ అరేంజ్ దిస్ వన్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను దీన్ని ఆన్ చేస్తున్నాను, T2 ఆన్ చేస్తుంటే మీకు కరెంట్ అన్నది ఎలా ఫ్లో అవుతుంది, ఇదిగోండి ఈ ఆపోజిట్ డైరెక్షన్ లో, ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. ఆ టైంలో ఇక్కడ ఓపెన్ అయి ఉంది కదా, అప్పుడు దీని అక్రాస్ వోల్టేజ్ ఎవరైనా మెజర్ చేశారనుకోండి, మెజర్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఆల్రెడీ ఈ మైనస్ ఇక్కడికి వచ్చేసింది, ప్లస్ ఇక్కడికి వచ్చేసేప్పుడు VS/2 వస్తుంది. ఇక్కడ ఇలా మైనస్ తో, ఇక్కడ కూడా ప్లస్ మైనస్ తో ఉంటుంది. మీకు ఇలా చూస్తే ఇదిగోండి టోటల్ వోల్టేజ్ ఆఫ్ థైరిస్టర్ అక్రాస్ ఈ VS/2 కలిపి టోటల్ VS కావాలి. VS అక్రాస్ వోల్టేజ్ మీరు అది విస్టాండ్ చేయగలగాలి. ఓకే, సిమిలర్లీ మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు, సెకండ్ ఫుల్ బ్రిడ్జ్ సర్క్యూట్ లో కూడా చూసుకోవచ్చు. అంటే రివర్స్ ఆఫ్ అయినప్పుడు కూడా అవి యొక్క కొంత వోల్టేజ్ అన్నది టాలరేట్ చేయాలి, దాదాపుగా 2 times ఉంటుంది ఇప్పుడు అది. ఓకే, అందుకని చెప్పే మనం అంత వోల్టేజ్, ఇక్కడ డయోడ్స్ కూడా ఉండవు. ఈ కరెంట్ సోర్స్ ఇన్వర్టర్స్ లో డయోడ్స్ కూడా ఉండకపోవడం వల్ల నాట్ పాసిబుల్ టు యూజ్ పవర్ బీజేటీ కానీ, మాస్ఫెట్ కానీ, ఐజీబీటీ కానీ, ఈజీటీఓ కానీ. ఇవన్నీ కూడా సెల్ఫ్ కమ్యూటేషన్ డివైస్ అన్నది ఇక్కడ యూజ్ చేయలేము. ఓన్లీ ఎస్సీఆర్ మాత్రమే యూజ్ చేస్తాం. కరెంట్ సోర్స్ ఇన్వర్టర్ లో ఓన్లీ ఎస్సీఆర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇటు సైడ్ అన్ని కూడా పవర్ బీజేటీ, ఐజీబీటీ, జీటీఓ అండ్ పవర్ మాస్ఫెట్. ఓకే, ఇవి ఇచ్చేస్తాం. ఇప్పుడు అసలు ఎక్స్ప్లెయిన్ సిఎస్సి అని చెప్పి ఒక అసైన్మెంట్ క్వశ్చన్ తీసుకోండి అమ్మా మీరు, 5.1 అసైన్మెంట్ క్వశ్చన్. అందులో మీరు కన్స్ట్రక్షన్ చూడండి, నీకు ఆల్రెడీ క్లూస్ ఇచ్చేసాను, డయోడ్స్ ఉండవని చెప్పాను. మీరు ఒకవేళ మీరు దాని వేవ్ ఫార్మ్స్ గీయాలి అనుకుంటే ఇది కరెంట్ వేవ్ ఫార్మ్ అవుతుంది, కరెంట్ సోర్స్ ఇన్వర్టర్. అంటే ఇవి వోల్టేజ్ వేవ్ ఫార్మ్స్ అవుతాయి, ఫర్ ఆర్ లోడ్ ఇట్ ఈస్ సేమ్, ఫర్ ఆర్ఎల్ లోడ్ ఇట్ విల్ బి ట్రయాంగులర్. ఇక్కడ కూడా మీకు వోల్టేజ్ వేవ్ ఫార్మ్ ట్రయాంగులర్ వస్తుంది, కానీ డయోడ్స్ ఉండవు. ఆ మాట మీకు అక్కడ చూసి ఐడెంటిఫై చేసి అసైన్మెంట్ కింద తీసుకోండి అమ్మా. అది కరెంట్ సోర్స్ ఇన్వర్టర్ అన్నది అసైన్మెంట్ కింద తీసుకుంటే మనం నెక్స్ట్ క్లాస్ లో 3 phase ఇన్వర్టర్స్ అన్నది స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, లెట్ మీ సీ హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ జాయిన్ టుడేస్ క్లాస్. ఓకే, 18 మంది వచ్చారు. ఓకే, టుడే ఐ రీచ్ బ్యాక్ టు భీమవరం, దట్స్ వై సమ్ డిలే అయింది. ఓకే, బట్ ఐ రీచ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇన్ నెక్స్ట్ క్లాస్ టుమారో వీ హ్యావ్ క్లాస్, రైట్? నాకు ఇన్విజిలేషన్ కూడా ఉంది. ఒకవేళ నేను ఇన్విజిలేషన్ కి వెళ్తే క్లాస్ ఉండదు, సేమ్ టైమింగ్స్ లో ఉన్నాయి రెండు కూడా. ఒకవేళ ఇన్విజిలేషన్ అడ్జస్ట్ చేస్తే మాత్రం క్లాస్ ఉంటుంది, నేను చెప్తాను. ఓకే, దట్స్ ఆల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఎనీ డౌట్స్ ప్లీజ్ టైప్ అయినా చేయండి, లేకపోతే మెసేజ్ అయినా చేయొచ్చు. ఎప్పుడు కూడా ఎవరు ఏం అడగరు, హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు క్లాస్ని. ఓకే,
Okay, that's all. If you are not having any doubts, we'll stop the class today. Thank you for listening.